పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రభుత్వం కూడా మహిళల పేరుతోనే పథకాలను అమలు చేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళా పక్షపాతిగా ఉందన్నారు. ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ వారి CASR నిధులతో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక 13వ వార్డు తాడితోట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 100 మందికి 100 మిషన్లతో 3 నెలల పాటు అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఒక్కొక్కరికి ట్రైనింగ్ కిట్ కింద మిషన్కు సంబంధించిన సూది, కత్తెర, దారాలు తదితర సామాగ్రితో పాటు ట్రైనింగ్ బుక్స్ కూడా అందజేస్తారని తెలిపారు. మరో 200 మందికి శిక్షణ ఇప్పించేలా కృషి చేస్తారని ఎమ్మెల్యే వాసు చెప్పారు. రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు, పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషితో ఓఎన్జీసీ CSR నిధుల ద్వారా 100 కుట్టు మిషన్లు తీసుకొచ్చారని తెలిపారు. మీకు అన్నీ కూడా ఎందుకంటే ఈ కుట్టు మిషన్ మీకు ఇవ్వడానికి కారణం మహిళా సాధికారతతో పాటు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. స్వయం ఉపాధి డ్వాక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారు ఒక మానస పుత్రికలు, దాని ద్వారా మీరు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో నేను వేరే చెప్పనవసరంలా. ఇవి కూడా ఎందుకంటే మీరు నేర్చుకున్న తర్వాత మీ ఇంటిలోని మీ ఇంటి వారితో మీరు కూడా సరి సమానంగా కుటుంబం యొక్క పోషణలో కానివ్వండి, లేకపోతే ఆర్థికపరమైన వ్యవహారాల్లో కానివ్వండి మీ పాత్ర కూడా ఉన్నట్లయితే మీరు ఇంటిలో గౌరవిస్తే వాళ్ళకి ఏదో ఒకటి మనకి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇచ్చేవారు. అందుగురించనే చంద్రబాబు నాయుడు గారు మహిళలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పేవాడు. మన రాజమండ్రిలో వచ్చేటప్పటికి ఖచ్చితంగా మహిళలకి చాలా బాగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడనే భావం ఉండేది.